ఏమంటారు రాజవైద్యులు? ప్రాణాపాయమేమీ లేదు కదా? లేదు, అంత భయపడవలసిన అవసరం ఏమీ లేదు. రక్తం కొంచెం ఎక్కువగా పోవటం వల్ల మూర్ఛ వచ్చింది. కొంచెం సేపట్లో స్పృహ వస్తుంది. స్వామి, స్వామి, ఎవరక్కడ? ఆ దుర్మార్గుని వెంటనే వధిస్తానికి లాక్కండి. ఒక్క క్షణం మరొక్క క్షణం మిగిలింది మరొక్క క్షణం మిగిలింది మరొక్క క్షణం, ఒక్క క్షణం, ఒక్క క్షణం నీకోసం ఈ లోకం, నీకోసం ఈ లోకం వదలదు ఒక బాష్పకణం, బాష్పకణం మిగిలింది, మిగిలింది మరొక్క క్షణం, ఒక్క క్షణం, ఒక్క క్షణం. జరిగిన కథలేవో పెను తిరిగి వాని తలపబోకు, మధుర స్మృతులేవి మరి మనసులోన మసల నీకు. జరిగిన కథలేవో పెను తిరిగి వాని తలపబోకు, మధుర స్మృతులేవి మరి మనసులోన మసల నీకు. గడపటి నీ దారి అంధకారమౌను, గడపటి నీ దారి అంధకారమౌను, బ్రతుకులోని తుది క్షణాలు భారమౌను, భారమౌను మిగిలింది, మిగిలింది మరొక్క క్షణం, ఒక్క క్షణం, ఒక్క క్షణం. కరుణమాల నీపై అయ్యో తల్లి, నిన్ను బాసిపోయే నీ ప్రియతమ సుమవల్లి. కరుణమాల నీపై అయ్యో తల్లి, నిన్ను బాసిపోయే నీ ప్రియతమ సుమవల్లి, నీ ప్రియతమ సుమవల్లి. నీకై వేచనోయి ఎదురు చూచనోయి, నీకై వేచనోయి ఎదురు చూచనోయి, ఇక కదలుము తుది క్షణాలు తేలికౌను, తేలికౌను మిగిలింది, మిగిలింది మరొక్క క్షణం, ఒక్క క్షణం, ఒక్క క్షణం. సహృదయులారా, మరణ స్థితితో నేను ఇలా మాట్లాడుతున్నానని భావించకండి. తర ప్రేమించి అభివిందనుకోవడం అంతఃపురద్రోహమా? కాదు, ఎన్నిటికీ కాదు. మా ప్రాణాలు బలిగొండా ఈ పరమ సత్యాన్ని గ్రహించిన వారి కన్నీటి ధారలతోనైనా మా ప్రణయ జీవితం అనంతకాలం వరకు ప్రకాశించగలదు.